నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. మధ్యంతర బడ్జెట్ ఎఫెక్ట్. ధరలు పెరిగేవి తగ్గేవి ఇవే, వారికి ఊరటే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి మోదీ రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. అయితే బడ్జెట్ అనగానే అంతా ఏ ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయని చూస్తారు. మరి ఈసారి బడ్జెట్ ధరల పెంపు తగ్గుదలపై నిర్మలమ్మ ఏం ప్రకటన చేశారో, వేటి ధరలు తగ్గుతాయి తెలుసుకుందాం. ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఓటాన్ బడ్జెట్లో కేంద్రం తాయిలాలు ప్రకటించలేదు. మధ్య తరగతి వారికి కాస్త ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంది. వేతన జీవులకు ఈసారి నిరాశ ఎదురైంది. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సహా ఇతర పథకాల జోలికి పెద్దగా వెళ్ళలేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ మోదీ 2.0లో చివరి పద్దు అని తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ మరోసారి ఉంటుంది. అయినా తాయిలాలు జోలికి పోలేదు ఎన్డీఏ సర్కార్. బడ్జెట్ అనగానే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు సహా మధ్యతరగతి వర్గం ముఖ్యంగా వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయని ప్రధానంగా చూస్తారు. ఇది వారిపై నేరుగా ప్రభావం చూపుతుంటుంది. 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం వీటి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే ఆ రేట్లు యథాతథంగానే ఉన్నాయి, అయినా రేట్లు పెరగలేదులే అని ఊపిరి పీల్చుకున్నారు. మధ్యంతర బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలమ్మ వీటి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ అంతకు ముందే జనవరి 31న కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ తయారీలో ఉపయోగించే విడిభాగాల దిగుమతులకు సంబంధించి దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది 15% ఉండగా 10%కు తగ్గించింది. ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి మరింత మద్దతు అందించి ప్రోత్సహించడం, ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫోన్లు ఎగుమతి చేయడానికి ఉద్దేశించి ఇలాంటి ప్రకటన చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే బ్యాటరీ కవర్లు, మెయిన్ లైన్స్, బ్యాక్ కవర్స్, యాంటెన్నా, సిమ్స్, సాకెట్స్, ఇతర ప్లాస్టిక్, మెటల్, మెకానికల్ ఐటమ్స్ వంటి వాటిపై దిగుమతి సుంకం తగ్గనుంది. దీంతో వీటి ధరలు దిగరానున్నాయి. ఇది స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1న కేంద్రం వేరుగా మరో కీలక ప్రకటన చేసింది. విమాన ఇంధనం ధరల్ని భారీగా తగ్గించింది. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదా జెట్ ఫ్యూయల్ ధరల్ని లీటర్కు 1221 తగ్గించడం విశేషం. గత బడ్జెట్ అంటే 2023 సమయంలో చాలా వస్తువుల ధరలు తగ్గించింది కేంద్రం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ గ్యాస్లు, స్ట్రిప్ ఫీడ్, ల్యాండ్ గ్రోస్, డైమండ్స్ వంటి ధరలు తగ్గాయి. సిగరెట్లు, ఎయిర్ ట్రావెల్స్, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తులు భారమయ్యాయి.